భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జేపీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచే పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక శుభదినంతో ఈ మండలంలో మళ్ళీ మన ఎన్నికల జైత్రయాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. మీరు మండల పరిషత్తులో ఏ సమస్య ఉన్నా ఏ పనున్నా వెళ్ళి పని చేసుకోవాలని అంటే అక్కడ మనకు ఒక జడ్పీటీసీ ఉన్నాడు తప్ప ఎంపీపీ మనకు లేరు కాబట్టి ఆ ఆఫీస్కు పోయేసి 1 నిమిషం 2 నిమిషాలు కూర్చొని మన పని చేయించుకునేటువంటి పరిస్థితి లేకుండే. కాబట్టి చాలా రోజుల నుంచి రెహన్ ఒకవైపు, జ్యోతక్క ఒకవైపు, వీరికి తోడుగా సిపిఎం సోదరులు కూడా ఒకవైపు, అట్లాగే మన అరిసిని వీళ్ళందరూ కూడా కొట్లాడి ఆ పీఠం మీద, ఆ సీటు మీద కాంగ్రెస్ ఎంపీపీని కూర్చోబెట్టుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో, పట్టుదలతో ఫైట్ చేసి కొట్లాడి విజయం సాధించారు. అవిశ్వాసం పెట్టిన మన వాళ్ళు అవిశ్వాసం పెట్టిన తర్వాత అవిశ్వాసం ఎదుర్కొని పరిస్థితి కూడా లేక పారిపోయి సీటు వదిలిపెట్టిపోయినటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూసినాం. అంటే ముందే పారిపోయినంటేనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తి, మీ యొక్క శక్తి, మన ప్రజాప్రతినిధుల శక్తి ఎంత గొప్పదో ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతాం. ఈరోజు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి వారి కుమారుడైనటువంటి మిత్రుడు బాలకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని 3 భాగాలుగా మన నాయకత్వం విభజించుకొని మల్లారెడ్డి అన్నేమో సభ, మీ అందరికీ సమాచారం ఏర్పాట్లు చూస్తే, అట్లాగే రాజిరెడ్డి, బాలకృష్ణ, అట్లాగే తిమ్మాపురం మహేంద్రన్న, జ్యోతక్క, రేహను వీళ్ళందరూ ఈ ఎంపీటీసీలను సమన్వయం, అట్లాగే మన జింకల ప్రభాకర్ అన్న, మిగతా రేహను, మిగతా అక్రము ప్లస్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, అట్లాగే రాజగోపాల్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మనకు ప్రకటించడం జరిగింది. ఇన్ఛార్జిగా కూడా పార్లమెంటుకు రాజగోపాల్ అన్న గారు ఉన్నారు. రేపు ఈ మండలం నుంచి నాకు ఏదైతే మెజార్టీ ఇచ్చిందో అంతకు మించి మెజార్టీ ఇచ్చేటువంటి ఒక బాధ్యతను మీరందరూ తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాము. తీసుకుంటారా? పక్క చేతులెత్తండి తీసుకునేటోళ్ళు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించే ప్రధానమంత్రి కాలేదు, మంత్రి కాలేదు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కాలేదు, ఏ పదవి చేపట్టలేదు. ప్రియాంక గాంధీ కూడా ఏ పదవి చేపట్టలేదు. కానీ వాళ్ళు యూపీఏ నుంచి మన్మోహన్ సింగ్ను 2 సార్లు ప్రధానమంత్రి చేశారు తప్ప వాళ్ళు ఏ పదవి కూడా చేపట్టలేదు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబమే తప్ప, త్యాగాలు చేసినే తప్ప ఏనాడు కూడా వాళ్ళు రాజకీయ పదవుల్ని అనుభవించలేదు, రాజకీయ పదవుల్ని చేపట్టలేదు. కాబట్టి ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా, ఈ దేశంలో సామ్యానికి న్యాయం జరగాలన్నా, ఈ దేశంలో యువకులకు, విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ దేశానికి అన్ని సమస్యలు తెలిసినటువంటి నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాము. ఎందుకంటే ఒకటే ఆలోచన చేయండి, మీరు
వేల కిలోమీటర్లు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వేలాది కిలోమీటర్లు నడిచి రైతుల కష్టాలు చూసిండు, కూలీల కష్టాలు చూసిండు, కార్మికుల కష్టాలు చూసిండు, కర్షకుల కష్టాలు చూసిండు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, మహిళలు అనేక వర్గాల కష్టాలు చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కష్టాలకు పరిష్కారం కావాలి, ఈ దేశానికి మంచి జరగాలి, ఈ దేశంలో ప్రజలకు మార్పు కావాలి, మంచి జరగాలంటే, మార్పు రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మీరు భావించాలి, గమనించాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మనందరం ఒకటే ఆలోచన చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు కడతామని చెప్పినాం. బరాబరిగా మనకు 3,500 ఇళ్లను ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. 3,500 ఇళ్ళు, ప్రతి గ్రామానికి 50-100 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీల్ని ఆల్రెడీ అమలు చేస్తున్నాము. 6వ గ్యారంటీకి కూడా గైడ్ లైన్స్ తయారవుతున్నాయి, అవి కూడా చేసుకుంటాం. ఇవన్నీ కూడా సమగ్రంగా కేంద్రం నుంచి కూడా మనకు నిధులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో కూడా మన ప్రభుత్వమే ఉంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అదనంగా మన ముఖ్యమంత్రి గారు నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 14-15 సీట్లు గెలిపించి మనం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు 15 మందిని మనం పంపితే ఎక్కువ నిధులు తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 15 సీట్లను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉందని చెప్పేసి కూడా కష్టపడినటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, 24 గంటలు నేను నగరకల్లనే అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఈ నాయకుడు రావట్లేడు, ఆ నాయకుడు రావట్లేడు, ఈ నాయకుడు చెప్తలేడు, ఆ నాయకుడు చెప్తలేడు అనేటువంటి దాన్ని మీరు పక్కకు పెట్టి డైరెక్ట్గా రండి, నా దగ్గరికి రండి, నాతో పని తీసుకోండి, నా సహాయ సహకారాలు ఏమన్నా తీసుకోండి, చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కష్టపడి పని చేస్తున్నటువంటి క్రమంలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్న వాళ్ళను ఎదిగించుకునేటువంటి బాధ్యత కూడా నాది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీస్తాను. కాబట్టి ఈ 2 విషయాల్ని, మీ ఎదుగుదల, మీ పనులకు సంబంధించి నాకు వదిలేయండి, నాతో మాట్లాడండి. ఒకరికి ఏదైనా పని అవసరం ఉంటుంది, మీ మనసులో పెట్టుకొని బాధపడకుండా నాతో పంచుకుంటే, నాతో షేర్ చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. మీరు ఇంకొకరు వ్యక్తితో బాధపడుతున్న ఆ బాధను కూడా నాతో పంచుకుంటే మీకు పరిష్కారం దొరుకుతుంది. మీలో మీరు పెట్టుకొని, మీ మనసుల్లో మీరు పెట్టుకొని, మీ బాధను మీరు దాచుకొని మీరు బాధపడద్దు, మీరు కుషించిపోవద్దు, మీరు ఆవేదన చెందొద్దు. మీ ఆవేదనకు, మీ బాధకు అన్నిటికీ నేనే బాధ్యుని, నేనే బాధ్యత తీసుకుంటా, నేనే పరిష్కారం చేస్తాను, నేనే పరిష్కార మార్గంగా ఉంటానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. నేను కూడా ఒక ఉద్యమ రాజకీయాల నుంచి నా ప్రస్తావన ప్రారంభమైంది. నాకు ప్రతి సమస్య మీద, ప్రతి అంశం మీద, ప్రతి వ్యక్తి మీద చిన్నదో చితకదో అంచనేసి ఆలోచించేటువంటి ఒక జ్ఞానాన్ని నేను అక్కడ పొందినాను. ఆ పొందినటువంటి జ్ఞానంతో నేను చెప్తా ఉన్నాను, ఏది కూడా తనంతట తను రాదు, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. కాబట్టి మీరందరూ కూడా, మీరు నన్ను, నేను మిమ్మల్ని ఒకరికి ఒకరి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, ఒకరికొకరికి మాట్లాడుకునేటువంటి ధోరణి, ఒకరికొకరి మనం మాట్లాడుకోవడం ద్వారా, చర్చించుకోవడం ద్వారా ప్రతి దానికి పరిష్కారం వస్తుంది. కానీ ఎవరికి వాళ్ళు కుజించుకొని పోయి ఏదో అయిపోతుంది, ఏమో జరిగిపోతుంది, నేను ఏమైపోతున్నా అనేటువంటి అభద్ర భావం అనేటువంటిది ఎవరికి రాదు. ఎవరికి అభద్రత భావం వస్తుంది? శక్తి లేనోళ్ళు, పని చేయలేనటువంటి వాళ్ళు, కాన్ఫిడెన్స్ లేనటువంటి వాళ్ళకు అది వస్తుంది.
మీ అందరి శక్తివంతులని నేను నమ్ముతా ఉన్నా. మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఉందని నేను విశ్వసిస్తున్నా. మనమందరం కష్టపడేటువంటి వాళ్ళమని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. మనందరం మీరందరూ కష్టపడ్డారు కాబట్టి, మీరందరూ శక్తివంతులు కాబట్టి, మీ అందరికి శక్తి ఉంది కాబట్టి ఈ మండలంలో మనం అంత మెజార్టీని సాధించగలిగినాం. ఈ నియోజకవర్గంలో అంత మెజార్టీని సాధించగలిగినాం. కాబట్టి శక్తివంతులమైన మనం, తెలివివంతులమైన మనం, తెగువ ఉన్న మనం కొట్లాడాలి, మాట్లాడాలి. ఏ అవసరం ఉందో నాతో కొట్లాడి సాధించుకునేటువంటి హక్కు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే, మనకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు మాత్రమే 100% ఒక పేటెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నా. వాళ్ళకు పేటెంట్ హక్కుగా మీరు భావించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అర్ధరాత్రి అయినా వీరేశం తలుపులు ఎప్పుడు కూడా మీకు సర్వీస్ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మీకోసం పనిచేయడానికి తెరిచి ఉంటాయి. మీరు, నేను అందరం కలిసి కాంగ్రెస్కు ఒక కాంక్రీట్ వాలులాగా మనం గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయి వరకు ఒక కాంక్రీట్ వాల్లాగా కాంగ్రెస్ పార్టీని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తిస్తున్నాం. మనకు 68,300 పైచిలకు ఓట్లు వచ్చినాయి. రేపు ఎంపీ అభ్యర్థికి ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి లేనప్పుడే, అధికారంలోకి రానప్పుడే అంత కసిగా కొట్లాడి మనం అన్ని ఓట్లు తెచ్చుకున్నాం. రేపు అధికారంలో ఉన్నాం. మనం 5.5 సంవత్సరాలు ఇంకా మనం అధికారంలో ఉంటాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో సంవత్సరాల కాలం పనిచేసారు. రేపు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలకు పైచిలకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, నిలబెట్టుకుంటాం, నిలబడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడతామని పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి వెంకరెడ్డి సార్ అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఎక్కడ ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకుండా రేపు కష్టపడి, కులం లేదు, మతం లేదు, మనందరి మతం, మనందరి అభిమతం ఒకటే మతం, అది కాంగ్రెస్ మతం. సోనియా గాంధీ మతం, రాహుల్ గాంధీ మతం, కోమటిరెడ్డి వెంకరెడ్డి మతం, రేవంత్ రెడ్డి గారి మతం, ఈ అన్నిటితో కలగలుపుకొని